రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనిపిస్తుంది మీకు? ముందుగా అందరికీ నమస్తే అండి. పార్లమెంట్ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి తేడా ఉంటుంది అన్న విషయం అందరికీ స్పష్టంగా తెలుసు. లాస్ట్ టైం 9 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలుచుకుంటుందా లేదా అన్నది అంత నమ్మకంగా చెప్పలేము. పెరుగుతాయి అని అనుకోవటం కూడా అంత సాధ్యం అనిపించట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ బలపడింది. పార్లమెంటు విషయానికి వచ్చేటప్పటికి మోడీ గారికి ఓటేయాలన్న ఉద్దేశంతో బీజేపీ కూడా పార్లమెంట్ ఎన్నికల విషయంలో బలంగానే ఉంటుంది. దాంట్లో అనుమానం లేదు, అందరూ ఒప్పుకునే విషయమే. ఇప్పుడు ఈ 9 సీట్లలో ఎన్ని సీట్లు బీజేపీ గుంజుకుంటుంది, ఎన్ని కాంగ్రెస్ గుంజుకుంటుంది అన్నది చూడాలి తప్ప అటు ఇటు వెళ్తాయి. వీళ్ళు 9 నిలబెట్టుకుంటారా లేదా అన్నది అనిపించట్లేదు. సపోజ్ ఈ 5-6 నెలల్లో కాంగ్రెస్ కనుక పరిపాలనలో అస్తవ్యస్తత చూపిస్తూ ఇవాళే కదా ఇప్పుడే కదా అయింది, కొత్తగా ఉన్నప్పుడు బాగుంటుంది, పెద్దగా ఇదేం ఉండదు. ఇప్పుడు కర్ణాటకలో ఎలక్షన్లు అయిన 6 నెలలకి కొంత ప్రజల్లో వ్యతిరేకత కనపడుతూ వస్తుంది. సరే, ఇందాక ఆయన చెప్పినట్టు చీఫ్ మినిస్టరు మేము అన్నీ చేయలేము అని ఒప్పుకోవడం లాంటివి. సో ఇలాంటివి ఒక 6 నెలలు అయ్యేటప్పటికి కొన్ని బయటపడుతూ ఉంటాయి. అంటే వాళ్ళ బలం కూడా కొంత క్షీణించే అవకాశాలు ఉంటాయి. కానీ బీఆర్ఎస్ ఆల్రెడీ బలహీనపడింది కాబట్టి అది పుంజుకోవడానికి కొంచెం ఎక్కువ శక్తి కూడగట్టుకోవాలి. అదిగాక వాళ్ళ నాయకులు కూడా అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఆ కూడగొట్టే పని చేసే సమర్థమైన నాయకత్వం కూడా బీఆర్ఎస్కి కావాలి. రెండోది, కాంగ్రెస్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి సమర్థమైన నాయకుడు అంటూ వాళ్ళలో కూడా ఇప్పటికీ అవన్నీ ముందుకి పెట్టట్లేదు. సపోజ్ ఇప్పుడు ఇండి కూటమి ఉంది. ఇండి కూటమిలో కాంగ్రెస్ సపోర్ట్ చేసిన ఏ కూటమి అయినా కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి ఎప్పుడో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు చంద్రశేఖర్కి సపోర్ట్ చేసి ఏదో చేశారు. ఆ నెల అయ్యేటప్పుడు ఐకే గుజరాల్, చంద్రశేఖర్, ఇంకొకరు ఉన్నారు చరణ్ సింగ్ అయితే మళ్ళీ పెద్ద ఇదేం లేదు. కాబట్టి లాంగ్ టర్మ్లో నిలబడ్డ ప్రైమ్ మినిస్టర్లు అంటే ఎవరు లేరు. కాంగ్రెస్ సపోర్ట్తో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదో ఆ టైంకి ఏదో వచ్చారో మళ్ళీ సపోర్ట్ విత్డ్రా చేసేసుకోవడం, ప్రభుత్వాన్ని పడగొట్టేయడం లాంటివి జరుగుతుంది. కాబట్టి కూటమిలో ఎవరైనా సరే కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్షిప్ పోటీ లేకుండా ఉంది అన్నది మిగతా పార్టీలకి నమ్మకం కలిగిస్తే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్లు కూడా ఉన్నారు అని తెలిసినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు. కానీ కాంగ్రెస్సే వెళ్తుంది అన్నప్పుడు వీటిలో చాలామందికి ప్రధానమంత్రి అవ్వాలన్న కోరికలు ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు. చాలా అనారోగ్యంతో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతూ నడవడానికి కూడా ఇబ్బంది పడే శరద్ పవార్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ పోటీలో ఉన్నారు అంటే ఉన్నాననే చెప్తారు ఆయన. అంటే అలాంటి సిచ్యువేషన్లో ఈయన బలమైన నాయకత్వం ఇక్కడ కనపడుతోంది. పర్టికులర్గా మన బీఆర్ఎస్ విషయానికి వస్తే అది జాతీయ పార్టీగా ప్రమోట్ అవ్వాలని జాతీయ నాయకులు దేశకీ నేత కేసీఆర్ అని చెప్పి ఒక ప్రమోషన్ నడిచింది. కానీ ఆయన అనుకున్నంత ఎనర్జెటిక్గా లేరు ఈరోజు. ప్లస్ జాతీయ పార్టీ గుర్తింపు కూడా రద్దయింది అని నేను ఎక్కడో న్యూస్ చూసాను. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో బీఆర్ఎస్ ఈరోజు జాతీయ పార్టీ కాదు. అంటే ఒక స్టేట్లో ఒక % సీట్లు వస్తే కాదు, ఏదో కొన్ని స్టేట్లలో ఇంత % వచ్చిన వాళ్ళనే జాతీయ పార్టీగా గుర్తింపు ఉంటుంది. ఈరోజు వీళ్ళు బీఆర్ఎస్ 3 రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో ఏవో పోటీ చేశారు కానీ అంత పెద్దగా రిజల్ట్ రాలేదు లాస్ట్ టైం చిన్న వాటిల్లో. అంటే బీఆర్ఎస్ అన్నది ఈరోజు జాతీయ పార్టీ కానే కాదు. అది తెలంగాణకు సంబంధించిన ఒక పార్టీ మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేద్దామన్న ఆలోచనతో కొంతకాలం తిరగడం జరిగింది కానీ అది ఎంతవరకు ఉంటుందో తెలియదు. వీటన్నిటికన్నా ముఖ్యం ఏ క్యాండిడేట్లు ఎడుదూగుతారు. ఎంపీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి ఎంపీ క్యాండిడేట్కి ఉండాల్సిన లక్షణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎమ్మెల్యే క్యాండిడేట్లు వేరు, ఎంపీ క్యాండిడేట్లు వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటారు. అలాంటి క్యాండిడేట్ కనుక బీఆర్ఎస్లో ఉండిపోయి ఇక్కడ మనకి ఫ్యూచర్ ఏం లేదు అన్న దాని మీద వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు, అవసరం అనుకుంటే బీజేపీలోకి కూడా వెళ్ళొచ్చు. కాబట్టి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో మనం ఇంకా 5 ఏళ్ల దాకా మనకి పవర్ రాదు, వచ్చినా కూడా పార్టీ కొంచెం వీక్గా ఉంది అనుకున్న దాని మీద ఇటు నుంచి అటు కొంతమంది కాంగ్రెస్ నుంచి కూడా ఇటు రావచ్చు. ఈ మార్పులు చేర్పులు అన్నవి ఎలా ఉంటాయన్న దాని మీద కూడా రిజల్ట్ మనకి డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది విన్నింగ్ హార్స్లు ఉంటారు, వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ సీటు వాళ్ళు గెలిచేస్తారు, ఇంకా చూసుకోక్కర్లేదు. సో అలాంటి వాళ్ళు ఒక 4-5 అటు ఇటు అయ్యారనుకోండి, ఇందాక మనకున్నవి ఎన్నండి తిప్పి కొడితే 17 సీట్లు, పెద్ద ఇదేం కాదు. కాబట్టి 16లో ఒక 4-5 అటు ఇటు అయ్యారనుకోండి గట్టి క్యాండిడేట్లు, ఈ ఫార్ములా అన్నది
మారిపోవచ్చు. ఒక గట్టిగా అంటే నలుగురు బీజేపీలోకి వెళ్తే వాళ్ళకి బీజేపీకి పెరగచ్చు, వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్కి రావచ్చు, అయితే కాంగ్రెస్ నుంచి ఇటు తిరిగిన. సో ఆ టైంకి మోడీ గారా లేదంటే ఇంకోళ్ళ అన్న దానికన్నా లోకల్గా ఉన్న నాయకుడి మీద ఉన్న గుర్తింపు, వాళ్ళ పనితనము, వాళ్ళకున్న దీని మీద కూడా కొన్ని సీట్లు డిపెండ్ అయి ఉంటాయి. దేశవ్యాప్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ మొన్న ఆయన చెప్పినట్టు 2 స్టేట్లు కోల్పోయింది. ఇక్కడ తెలంగాణ గెలిచింది అన్న సంబరాలు కానీ అటు పక్కన 2 స్టేట్లు రూలింగ్ స్టేట్లు పోయాయి. ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే తెలంగాణ వాళ్ళ రూలింగ్ స్టేట్ కాదు, వాళ్ళ స్టేట్ ఏం పోలా వాళ్ళకి. వాళ్ళ స్టేట్ ఏది ఉన్నది మధ్యప్రదేశ్, అది వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. నెక్స్ట్ మిగతా 2 స్టేట్లు రూలింగ్ స్టేట్లు కాంగ్రెస్ ఏదైతే ఉందో అది కోల్పోయింది. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి తీసుకుంది, నాట్ బీజేపీ నుంచి. కాబట్టి బీజేపీకి నష్టమేం లేదు. వాళ్ళకి ఏదో ఒక 5-6 ఎమ్మెల్యేలు పెరిగారు, పర్సంటేజ్ పెరిగింది, పవర్లోకి వస్తామని దిగుతారు, అందరూ గెలుస్తామనే అందరూ పోరాడతారు. కాబట్టి ఎంతవరకు గెలవగలమో అన్నది ఒక స్థాయిలో అర్థమైపోతుంది. తర్వాత మనం ఎంత ఇంప్రూవ్ అయ్యామన్నది చూసుకుంటారు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటంటే ఒక ఎమ్మెల్యే నాకు తెలిసి మొదట్లో గెలిచింది ఒక ఆయనే, ఇప్పుడు డైరెక్ట్ ఎన్నికల్లో 8 మంది అయ్యారు, పర్సంటేజ్ పెరిగింది, ఓటింగ్ శాతం పెరిగింది. మనదేం పోలేదు, మన స్టేట్ ఏం పోలేదు కదా వాళ్ళ రూలింగ్. కానీ అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే వాళ్ళ రూలింగ్లో ఉన్న స్టేట్లు 2 పోయాయి. సో అది వాళ్ళకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొంచెం గట్టిగా ఆలోచించాల్సిన విషయం అది. కాబట్టి దేశవ్యాప్తంగా బీజేపీని ఢీకొట్టడానికి కాంగ్రెస్ తన శక్తియుక్తుల్ని కూడగొట్టుకోవడమే కాకుండా తమతో కలిసి వచ్చే పార్టీలకి గట్టి నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కువ సీట్లు తెస్తే మిమ్మల్ని కూడా ప్రైమ్ మినిస్టర్గా మేము ఉంచుకునే అవకాశం ఉంది అన్న ఇక్కడ యునానిమస్గా ఒకే ఒక క్యాండిడేటు కనబడిపోతున్నారు. కానీ అక్కడ ఆ క్యాండిడేట్ అంటూ లేవు. లేదా రాహుల్ గాంధీ మా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని చెప్పి కాంగ్రెస్ కూడా చెప్పలేకపోతుంది. ఈవెన్ కాంగ్రెస్ అయినా సరే మా ప్రైమ్ మినిస్టర్, ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండడానికే ఆలోచించి వెనక్కి వచ్చేసిన వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తిని లేదు ఇప్పుడు అనౌన్స్ చేసి ఈయన ప్రైమ్ మినిస్టర్ అని ధైర్యంగా ముందుకు వస్తే ఒక క్లారిటీ ఉంటుంది. మిగతా పార్టీలు ఉండాలా వెళ్ళిపోవాలా అన్న ఆలోచనలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఆ క్లారిటీ రానంత వరకు వాళ్ళు బలపడ్డారు అన్న విషయం మనం అనుకోలేం. బీఆర్ఎస్ కూడా ఇంత 5-6 నెలల్లోనే నాయకుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు మళ్ళీ ఒక్కసారిగా లేచి బలపడి రేవంత్ రెడ్డి గారికి సీఎం అయిన తర్వాత ప్రజల్లో రెస్పాన్స్ బాగానే ఉంటుంది. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన దానికి మిగతా దాని స్పీడ్గా ఉన్నదానికి ప్రజలు పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు, నెగిటివ్ ఏం కనపడదు. సో 5-6 నెలల్లో కొన్ని నెగిటివ్లు వస్తాయి. అని అంత కర్ణాటక అంత వరస్ట్గా అయితే ఇక్కడ ఉంటుందని నేను అనుకోను. కర్ణాటకలో కొంచెం బాగా డ్యామేజ్ అయింది. కానీ రేవంత్ రెడ్డి సమర్థవంతమైన నాయకుడు కాబట్టి ఆయన మినిస్టర్లు కూడా చదువుకున్న వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, మెయిన్ ఇప్పుడు ఏదైతే ఇప్పటివరకు ఇచ్చిన క్యాబినెట్ ఏదైతే ఉందో హుందాగా ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా చిల్లరగా మాట్లాడి అలా చేసిన వ్యక్తులు కాదు. కాబట్టి సమర్థవంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అడ్మినిస్ట్రేషన్ విషయంలో నడుస్తూ ఉంటుంది. అని వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు చేయగలరన్నది కూడా మనం చూడాలి. ఇప్పటికి 2 ఇంప్లిమెంట్ చేసినట్టున్నారు. బస్సు ఒకటిను, ఇంకోటి ఆరోగ్యశ్రీ. అదే ఆల్రెడీ ఉన్నదే, దాన్ని 10 లక్షలు చేసి 28వ తారీఖు నుంచి చేయూత 4,000 రూపాయలు పెంచాను. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇలా ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి. కొత్త రేషన్. సో ఇవన్నీ కనుక చేస్తూ వెళ్తే అప్లికేషన్ ఆర్థిక భారం ఎంత పడుతుంది, దాన్ని కాంపన్సేట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఫార్ములాలు ఏంటి, ఇటు తగ్గుతోంది దీన్ని పెంచడానికి ఏం చేయాలి, ఇవన్నీ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే. ఇంకా కొన్ని మినిస్ట్రీలు ఇవ్వలేదు వాళ్ళు, ఒక 7-8 మినిస్ట్రీలు ఇవ్వలేదు, 6 మినిస్ట్రీలు ఇవ్వలేదు. ఆమె ఎందుకు చూస్తున్నారో అన్నది అర్థం కాదు. ఏమన్నా ఇటు నుంచి అటు నుంచి ఇటు వస్తే వాళ్ళకి ఏమన్నా ఆఫర్ చేయడానికి ఉన్నాయా అన్నట్టుగా పెట్టుకున్నారు. ఇప్పుడు చెప్పలేం, బీఆర్ఎస్ నుంచి ఎవరన్నా 2-3 వస్తామంటే మీకు మినిస్ట్రీ ఇస్తాం రండి అంటే బలమైన నాయకులు ఏమన్నా ఇటువైపు వస్తారేమో, అది కూడా ఉంటుంది. కాబట్టి ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఉన్నది 64, ఎంఐఎం ఏదో సపోర్ట్ చేసింది కొన్ని, అది సిపిఐ ఒకటి 65, ఎంఐఎం ఈ మధ్య చేసింది 2-3 రోజుల క్రితమే చేసింది. కాబట్టి అంటే వాళ్ళు ఎవరు రూలింగ్లో ఉంటే బీజేపీ రూలింగ్లో వచ్చినా మీకు కూడా చేస్తారేమో చూడండి. కాబట్టి అది కూడా మనం పక్కన పెట్టలేము.
వాడు ఇంకా ఒక 10 మంది ఎమ్మెల్యేలు కనుకుంటే ఇంక డోకా ఉండదు అన్న ఆలోచనలో పోతే కనుక వాళ్ళు ఆ మినిస్ట్రీలో ఆఫర్ చేసి ఏమన్నా తీసుకోవచ్చు. లేదంటే కాంగ్రెస్లోనే ఉన్న బాగా పనిచేసిన నాయకులకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, కష్టపడ్డ నాయకులకి వాళ్ళకి కూడా ఇవ్వాలన్న దాని మీద కూడా సెలెక్టివ్గా ఇవ్వాలి అని ఇంకా అలాట్ చేసి ఇప్పుడు వెళ్ళినట్టున్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీ. సో ఈ 2-3 ఫైనల్ అయిపోతుంది. వస్తే మొత్తం అందరూ మినిస్ట్రీలో విపణాలు చేసుకుంటూ ఉన్నారనుకోండి, నెగిటివ్ అంతా పుట్టకపోవచ్చు, సమర్థవంతంగా చేసుకుంటూ పోతుంటే. సో అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా తెలంగాణకి సంబంధించి వాళ్ళు మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు అని ఆ సీట్లు ఎక్కడి నుంచి వస్తాయన్నది చూసుకుంటే బీఆర్ఎస్ నుంచే వస్తాయన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ 4 సీట్లు వీళ్ళు నిలబెట్టుకోలేంత ఏం కాదు, అసెంబ్లీలో వేరుగా ఉండొచ్చు, కానీ ఎంపీకి వచ్చేటప్పటికి వాళ్ళు గెలుచుకురాగల స్తోమతున్న నాయకులే వాళ్ళు. ఇంకా 2-3 వాళ్ళకి యాడ్ అవ్వచ్చు. కాంగ్రెస్కి 12 వరకు వస్తాయి అని బయట ఒక మాట నడుస్తూ ఉంది. 12 కాకపోతే 8, 9, ఈ 9ని కొంచెం అటు ఇటు అయ్యి బీఆర్ఎస్ కూడా 0 అయితే